హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి స్పెషల్గా పనసతోనలు అయితే సింపుల్గా స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అలానే ఇంట్లో సింపుల్గా చేసిన. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పనసతోనలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. నేనైతే ఈ కప్పుతోటి ఒక కప్పు మైదా తీసుకున్నా. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వేడి వేడి నూనె పోసుకోవాలి. వేడి నూనె ఎందుకంటే క్రిస్పీగా రావాలంటే వేడి నూనె అయితే పోసుకోవాలి. మీకు నూనె బదులు నెయ్యి కూడా పోసుకోవచ్చు. నేనైతే నూనె పోసుకుంటున్నా. నూనె అయితే ఒక 2 స్పూన్లు పోసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే గడ్డ కట్టిపోతుంది. చూసారు కదా, ఇలా వేడి ఉన్న నూనెని మాత్రమే పోసుకోవాలి. పోసిన తర్వాత దీన్ని ఒక స్పూన్ తోటి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసిరు కదా, ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము పనసతోనలకి పాకం పట్టుకోవాలి కదా. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి వెడల్పు ఉన్న గిన్నెను మాత్రమే పెట్టుకోవాలి. పనసతోనలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలాంటి కొంచెం వెడల్పు లాంటిది పెట్టుకోవాలి గిన్నెను. తర్వాత నేను ఈ కప్ అయితే చక్కెర తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్ తోటి అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా. మనం గులాబ్ జాములకి ఎలా తీగ పాకం వస్తుందో అలా రావాలి. మరి ఎక్కువ ముదురు పాకం అయితే రావద్దు. పాకం వచ్చేలోపు మనము ఇదైతే పనసతోనలు చేసి రెడీగా పెట్టుకుందాం. వీటిని చిన్నగా పూరీల్లాగా చేసుకోవాలి. మనకు ఎంత సైజు కావాలనో అంత సైజులో అయితే తీసుకోవాలి. నేనైతే చిన్న సైజులో చేస్తున్నాను. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ముందైతే ఇవన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనము చిన్నగా పూరీలాగా ఒత్తుకోవాలి. పొడి పిండి వేసుకుంటూ ఇట్లా చిన్నగా పూరీలాగా ఒత్తుకోవాలి. తర్వాత మనము గర్జలు చేసేది ఉంటుంది కదా, ఆ స్పూన్ తోటైతే ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మీ దగ్గర ఇది లేకుంటే, ఈ స్పూన్ లేకుంటే చాక్ తోటి కూడా వేసుకోవచ్చు. దీంతో వేస్తే కొంచెం డిజైన్ వస్తుందని దీంతో అయితే కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. కట్ చేసిన తర్వాత చూడండి, ఇట్లా ఒక్కొక్క లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. విడిపోకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు ఉంటాయి కదా, ఈ చివర్లను ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నేను ఇంకొకలా కూడా చూపిస్తా, వేరేలాగా కూడా వేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇంకొక టైప్ చూపిస్తాను కదా, ఇది ఉంది కదా, ఇది ఇందులోకి మధ్యలోకి ఇలా రివర్స్ ఇలా తీసుకోవాలి. దీన్ని ఇక్కడ వైపు నుంచి ఇటు తీయాలి. తీస్తే ఇలా డిజైన్ లాగా వస్తుంది. చూసారు కదా, ఇలా వైపులా ఇలా రెండు టైప్లో వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా వేసుకోవచ్చు, ఇలా అంటే ఇలా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. అందుకని ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి.
పాకం వచ్చిన తర్వాత ఒక కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, పాకం ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. ఇలా ముట్టుకుంటే చేతికి అంటుకుంటే ఇలా సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు పాకాన్ని పక్కకైతే పెట్టేసుకుందాం. చూసిరు కదా, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే 2 రకాలు చేసిన, మీకు ఎట్లా వేసుకోవాలనిస్తే అట్లనే వేసుకోండి. ఇప్పుడైతే వీటిని ఆయిల్ పెట్టుకొని నూనెలో అయితే కాల్చుకుందాం. నూనె పెట్టుకొని, నూనె మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే పైన క్రిస్పీగా వస్తాయి, లోపల మెత్తగా వస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి వేయించుకోవాలి. వేసిన తర్వాత మనం ఏం కలపొద్దు, వాటికైతే తేలాలి. తేలిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి రివర్స్గా వేసుకోవాలి. చూసిరు కదా, పైకి తేలినవి. ఇప్పుడు రివర్స్ అయితే వేసుకోవాలి. రివర్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసిరు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువ మార్చుకోవద్దు. ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి వెంటనే, లేదంటే ఎక్కువ అంత టేస్ట్గా ఉండవు. ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని అయితే తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. సింపుల్గా ఎవరైనా వేసుకోవచ్చు, కాకపోతే నేను చెప్పిన టిప్స్ పాటించి చేయండి. పనస తొనలు అయితే చాలా బాగా వస్తుంటాయి. ఎక్కువ మంట మాత్రం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని పనస తొనలు అయితే చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. షాప్లో ఎలా ఉంటాయో అలానే వస్తాయి. చూసారు కదా, ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా అయితే వేసుకుందాం. పాకంలో వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు పెట్టుకోవద్దు, ఎక్కువసేపు పెడితే ఇవనేవి మెత్తగా అయిపోతాయి. ఒక 5 నిమిషాలు మాత్రమే పాకం పట్టుకున్న వరకే ఉంచుకోవాలి, అంతే, ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీకు పనస తొనలు స్వీట్ వద్దనుకుంటే కారంతో కూడా వేసుకోవచ్చు. 2 రకాలుగా అయితే వేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి, పాకం మొత్తం మంచిగా పట్టింది వీటికి. చూసారు కదా, ఇలా పడితే సరిపోతుంది. కొంచెం తర్వాత కొంచెం డ్రై అయిపోతుంది, ఇలా అయితే ఉండదు. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇంతే, చూసారు కదా, ఎంతో సింపుల్గా పనస తొనలు ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.